ఏదో హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ కాదు, హైదరాబాద్ అంటే మాదాపూర్ కొండాపూర్ కాదు. ఒరిజినల్ హైదరాబాద్ వదిలేశారు. ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో, ఎక్కడైతే పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కడతా ఉన్నారో, ఎక్కడైతే మల్టీ స్టోరీ బిల్డింగ్లు కడతా ఉన్నారో, వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా అక్కడే ఖర్చు పెడుతున్నారు తప్ప మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు ఒరిజినల్ హైదరాబాద్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీధి లైట్లు కూడా కొనలేనటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితి ఈరోజు హైదరాబాద్ లో ఉందంటే ఈ ప్రభుత్వ పనితీరు ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నేను గతంలో కూడా అనేక సార్లు చెప్పాను, తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో 70% హైదరాబాద్ నుంచి వస్తుంది. కానీ హైదరాబాద్ కేటాయింపులు ఎంత అడుగుతాను. హైదరాబాద్ కేటాయింపులు అంటే ఫ్లైఓవర్ల కోసం కేటాయించిన డబ్బులు కాదు, హైటెక్ సిటీలో ఖర్చు పెడుతున్నటువంటి డబ్బు కాదు. కనీస రోడ్లు హైదరాబాద్ లో, డ్రైనేజ్ కలవనటువంటి మంచినీటి సరఫరా, కనీసమైనటువంటి వీధి లైట్లు, ఉన్నటువంటి పార్కులు ఎండిపోకుండా చూడడము, వర్షపు నీరు వెళ్ళేటువంటి స్ట్రాంగ్ వాటర్ పైప్ లైన్స్, వరద నీటి పైప్ లైన్లు ఏవైతే ఉంటాయో వాటి సెల్ట్ తీయడం, ఇవి నేను మినిమం అడుగుతాను. ఈ సమస్యలు కూడా హైదరాబాద్ లో పరిష్కారం చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు హైదరాబాద్ లో వచ్చింది.